పుట్టినాను, నువ్వు నాకు బావే కావాలా, నాకు చాలా బాధ అయిపోయింది బావ అంటే. ఏమన్నా నీ బాధ చెప్పు అన్నట్ట కృష్ణుడు. పుడతాం అన్నట్లే నా తల్లి ఇడిచిపెట్టేశా, ఆ నీళ్ళు సొమ్ములు గిమ్ములు పెట్టి నాకి పెట్టి పంపించేశా. వాడెవడో చేపలు అమ్ముకుండేవాడు నాకు పిలుచుకొని పోయి సాక్కుండా. పెద్దగా అయిదా ఉంటే అయ్యేటప్పుడు నేను విద్య నేర్చుకోవాలంటే గురువు షాప్ని పెట్టా. లాస్ట్కి నేను రాజ్యం గెలాలంటే నువ్వు తక్కువ కులమని చెప్పి ఇప్పుడు మీరందరూ నాకు చంపేస్తారు, నాకు తెలుసు, నేను ఎందుకు పుడితేనంట. అరే బామ్మర్ది కన్నా, నీ బాధ నువ్వు చెప్తే నా బాధ ఎవరు చెప్పుకోరా? నేను దేవుడు, నువ్వన్నా బయట పుడుతువే సూర్యుని చూసిండవు, నేను లోపల జైల్లో పుట్టానురా. బయటకు వచ్చేసి ఆకిలితో వెన్న తిన్నామంటే వెన్న దొంగ అని చెప్పారు నాకు ఈ జనాలు. అయినా లాస్ట్లో గాంధారి శాపంతో నరకాసుని చంపేసి 16,000 మంది గోపికి పిలుచుకొని వస్తే వాళ్ళ చేత సంసారం చేస్తున్నాడు కృష్ణుడు అని అవమానం చేస్తారు. నా బాధ ఎవరు చెప్పుకోవాలి రానంట. బాధ ఎవరికి తప్పినది కాదు. ఈ బాధలన్నీ ఆ ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నాను, ఈ బాధలు ఎప్పుడు ఎల్లకాలం ఉండదు. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పుకుంటూ ఎక్కువ మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం మీరు చేసినారు. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఎప్పుడో తొలిగారు. నేను మా మార్కెట్లో పెద్దప్ప వీళ్ళందరూ ఉండేటప్పుడు జరుపుతూ ఉంటాయి. దాని తర్వాత చాలా పెండింగ్ అయిపోయిన తర్వాత మహామేశ్వరిపు గ్రామ పంచాయతీ చైర్మన్ ఎవడు వీళ్ళందరి సహకారంతో, మీ అందరి సహకారంతో ఈ ఒక జాతర నడిపిండి. మీకు నాకు గ్యాప్ ఉన్నట్లు 2017లో. కానీ నిలిచిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ చేస్తాను. దానికి ఒకటే చెప్తాను, ఊరిలో ఎలక్షన్ టైంలో ఎవరూరికి ఏమేమి కావాలో చేసేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఊరి అభివృద్ధి కోసము, ఊళ్ళో మంచి పనులకు మాత్రమే సాయం చేయాలని కోరుకుంటూ ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం మీకు ఇచ్చిన మీకు అందరికీ. ఇప్పుడు మాలవాళ్ళు వచ్చేసి ఇవ్వాలస్తామంటే మాలవాళ్ళకి ఒక హిస్టరీ ఉంది. మాలవాళ్ళమయ్యా మేము. నేను ఒక మాల సభ అని చెప్పేసి నేను హైదరాబాద్లో కూడా మాట్లాడింది. మాలవాళ్ళైతేనేమయ్యా మేము మహాసముద్రాల దాటొచ్చి మంచి ఇచ్చేస్తామనే కులు ఆదరణ ఉంటే అది మాలవాళ్ళు అని చెప్పేసి ఈ కార్యక్రమంలో మాట్లాడిన అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కర్ణాటక, జై అంబేద్కర్.